వెల్కమ్ టు అగ్మాక్స్. సంయుక్త కిసాన్ మోర్చా అనేది దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న అనేక రైతు సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి రైతుల సమస్యలపై సమిష్టిగా పోరాడుతున్న ఉద్యమ సమైక్య. రైతుల హక్కులను రక్షించడం, పంటలకు గిట్టుబాటు ధరలు సాధించడం, ప్రభుత్వ విధానాల వల్ల రైతులకు అన్యాయం జరగకుండా చూడటం ఈ సంఘం ప్రధాన లక్ష్యం. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకంగా జరిగిన దేశవ్యాప్త రైతు ఉద్యమంలో ఎస్కేఎం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా రైతుల భవిష్యత్తు, జీవనాధారం మరియు వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు మరో పోరాటానికి సిద్ధమైందని ఈ సంఘం ప్రకటిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం భారత రైతుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చనే ఆందోళనతో సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందం వల్ల దేశీయ రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉండొచ్చని భావించిన రైతు సంఘాలు ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు మరియు ప్రజల్లో స్పష్టమైన అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిర్ణయించాయి. రైతుల జీవనాధారం, పంటల ధరలు మరియు వ్యవసాయ రంగ స్థిరత్వాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని ఎస్కేఎం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12, 2026న దేశవ్యాప్తంగా భారత్ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఈ భారత్ బంద్ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాదు, రైతుల జీవనాధారాన్ని దెబ్బతీసే విధానాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడానికి నిర్వహిస్తున్నామని ఎస్కేఎం స్పష్టం చేసింది. ప్రజల సహకారంతో చట్టాన్ని గౌరవిస్తూ ఎలాంటి ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా ఈ నిరసనలు నిర్వహించబడతాయని రైతు సంఘాలు వెల్లడించాయి. ప్రజాస్వామ్య హక్కుల పరిధిలోనే తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. రైతులు ఈ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నిలవడానికి ప్రధాన కారణం అమెరికా నుంచి చౌక ధరల వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉందనే భయం. అలా జరిగితే దేశీయంగా పండించే పంటలకు డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులు ఈ పోటీని తట్టుకోలేరని ఎస్కేఎం హెచ్చరిస్తోంది. అమెరికాలో రైతులకు భారీ సబ్సిడీలు, ఆధునిక యంత్రాలు, పెద్ద స్థాయి వ్యవసాయం ఉండడంతో భారత రైతులు వారితో సమానంగా పోటీ పడటం అసాధ్యమని సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంకొక ముఖ్యమైన అభ్యంతరం ఏంటంటే ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం రైతుల ముందు ఉంచలేదని ఎస్కేఎం ఆరోపిస్తోంది. ఏ పంటలకు టారిఫ్లు తగ్గింపులుంటాయి, ఏ వ్యవసాయ ఉత్పత్తులకు దిగుమతి అనుమతులు ఇవ్వబోతున్నారు అనే అంశాలపై స్పష్టత లేకపోవడం వల్ల రైతుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని చెబుతోంది. రైతులతో చర్చలు జరపకుండా ఇలా కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఎస్కేఎం పేర్కొంటోంది. ఈ ఒప్పందం వల్ల వ్యవసాయ రంగం నెమ్మదిగా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని కూడా రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. విదేశీ కంపెనీలు, పెద్ద వ్యాపార సంస్థలు వ్యవసాయంలోకి ప్రవేశిస్తే రైతుల స్వతంత్రం తగ్గిపోతుందని, పంటల ధరలు రైతుల చేతుల్లో కాకుండా మార్కెట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతాయని వారు అంటున్నారు. దీని ప్రభావం కేవలం రైతులకే కాకుండా దేశ ఆహార భద్రతపై కూడా తీవ్రంగా పడే అవకాశం ఉందని ఎస్కేఎం ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్ బంద్ రూపంలో ఎస్కేఎం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలోని నిబంధనలను తిరిగి సమీక్షించాలని కోరుతోంది. రైతుల హక్కులు, గిట్టుబాటు ధరలు కాపాడేలా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయాన్ని అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల పరిధి నుంచి పూర్తిగా బయటపెట్టాలని, రైతుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఇలాంటి ఒప్పందాలపై నిర్ణయాలు తీసుకోవాలని కోరుతోంది. రైతుల జీవనాధారం, దేశీయ వ్యవసాయం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడమే ఈ ఉద్యమం యొక్క అసలైన ఉద్దేశమని ఎస్కేఎం స్పష్టం చేస్తోంది. ఫిబ్రవరి 12, 2026న జరిగే భారత్ బంద్ అనేది తాత్కాలిక నిరసన కాదు. ఇది రైతుల భవిష్యత్తును కాపాడుకోవడానికి, దేశీయ వ్యవసాయాన్ని రక్షించుకోవడానికి చేపట్టిన దీర్ఘకాలిక పోరాటానికి తొలి అడుగు అని సంయుక్త కిసాన్ మోర్చా చెబుతోంది. ఈ ఉద్యమం రాజకీయాల కోసం కాకుండా రైతుల జీవితం మరియు దేశ ఆహార భద్రత కోసం జరిగే న్యాయమైన పోరాటమని ఎస్కేఎం స్పష్టం చేస్తోంది.